ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, ఆ తర్వాత కాలంలో కేసీఆర్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారి తీన్మార్ మల్లన్న పేరుతో హల్చల్ చేసి ఆ పైన ఆ ప్రభుత్వం మీద పోరాటం, ఆ తర్వాతన భారతీయ జనతా ఆ కేసులు పెట్టుకోబడి తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళడం, ఇది బీజేపీకి వెళ్ళడం, బీజేపీలో కొన్ని రోజులుండి బయటకు వచ్చేసి కాంగ్రెస్లో చేరడం, మొన్నటిసారి కాంగ్రెస్కి మద్దతుగా ప్రచారం చేయడం, ఆ తర్వాతన కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొన్న ఎమ్మెల్సీగా పట్టభద్రుల దాంట్లో పోటీ చేసి గెలిచినటువంటి మల్లన్న, ఇప్పుడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికే ధమ్కి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తే బీసీలే ఓట్లు వేయాలి, రెడ్లు ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, పార్టీ పదవులు నాకు లెక్క కాదు, అతి త్వరలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతుంది, బీసీలు ఓట్లు లేకపోతే ఒక్కళ్ళు కూడా గెలవరు, తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే, ఈటల బీసీల కోసం స్టేట్మెంట్ ఇవ్వలేరు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలదే, 2028లో బీసీనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ మల్లన్న స్టేట్మెంట్. ఇక్కడే విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ మొన్ననే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది, వాళ్ళు ఏం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రకటించట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆ టెంపో రావడం కోసం రేవంత్ ఆడిస్తున్నారా, లేకపోతే తను ప్రచారం కోసం ఈ మాటలు మాట్లాడారనేది తేలాలి.